మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను ఈ వీడియో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మా పార్టీ మీద ఎవరెవరైతే బురద జల్లాలని చూస్తున్నారో, అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తున్నారో వాటిని ఖండించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇది డిస్క్లైమర్ ఎందుకు చెప్పాను నేనంటే, ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటల్లో నుంచి ఇదిగో రాజేష్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు మా కాపు నేతని విమర్శించారు, మా బీసీ నేతను విమర్శించారు, లేకపోతే మా ఎస్సీ నేతను విమర్శించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇదిగో ఇలా చేస్తుంది, కాపుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద రాజేష్తో దాడి చేస్తుందని కూడా అన్నకు అవకాశాలు ఉన్నాయి. అందుకని కేవలం ఒకవేళ రాజకీయంగా మీరు మా పార్టీ గురించి మాట్లాడినప్పుడు మేము ఈ పార్టీ గురించి మీ గురించి మాట్లాడతాం. అయ్యా అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి, ఈరోజు మన తమ్నైల్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా తిడుతున్నారు. ఇప్పుడు చాలామంది వచ్చి తిడుతున్నారు. కాపు నాయకులను వచ్చి తిడుతున్నారు, బీసీ నాయకులను వచ్చి తిడుతున్నారు, ఎస్సీ నాయకులు అని వచ్చి తిడుతున్నారు. రకరకాలుగా ఆయన తిడుతున్నారు. ఆయన తిట్టాలి మీరు ఇంకా, ఎందుకంటే మీరు తిట్టడానికి ఆ స్వాతంత్రాన్ని, ఆ హక్కుని కూడా ఈ రోజున ప్రజాస్వామ్యయుతంగా ఇచ్చింది ఆ పెద్ద మనిషి. కాబట్టి ఆయన మీరు తిట్టాలండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. వెళ్ళబోయే ముందు మీకు ఒక సినిమా గురించి చెప్తాను. కిల్ అండి ఈ సినిమా పేరు. ఇది ఓటీటీలో ఉంది, చూడండి, తెలుగులో కూడా ఉంది. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా ఎక్కడన్నా మనం చూసినప్పుడు విలను ఒకడో ఇద్దరు ఉంటారు, సామాన్య ప్రజలు ఎక్కువ మంది వాళ్ళ ద్వారా బాధపడి విలన్స్ని తిడుతూ ఉంటారు ఎక్కువ మంది జనం. కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, సినిమా మొత్తం ఒక ట్రైన్లో స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్లో దాదాపు ఒక 40-50 మంది దొంగలు, బందిపోటు దొంగలు ఆ ట్రైన్లో ఎక్కుతారు దోచుకోవడానికి. హీరో ఒకడే ఉంటాడు, ఇతని ఫ్రెండ్ ఒకడు, ఇద్దరే ఉంటారు. సో ఇక్కడ మెజారిటీ వచ్చి ఈ బందిపోటు దొంగలు ఉంటారు, వీళ్ళిద్దరే ఉంటారు యువతల. కాబట్టి ఆ మెజారిటీ దొంగలు వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే హీరో విలన్ అయిపోడండి. మెజారిటీ అంటే 1కి 100, 100కి 1000 మంది వచ్చేసి లేదు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని మాట్లాడడం వల్ల చేసిన న్యాయం ఏదైతే ఉందో, చేసిన మంచి ఏదైతే ఉందో అదైతే చెడుగా మారిపోదు. దానికి ఉదాహరణ ఈ సినిమా ఒకసారి మీరు చూడండి. ఈ సినిమాలో ఆ బందిపోటు దొంగలు వచ్చి నిర్దాక్షిణ్యంగా ప్రజలను చంపుతుంటారు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళని చాలా ఘోరంగా చంపుతుంటారండి. చంపుతుంటే వీళ్ళ కమాండోస్ అనమాట, హీరో ఫ్రెండ్ కూడా ఆర్మీ ఆఫీసర్, కమాండోస్. వీళ్ళు తిరగబడి మొత్తం ఆ 40 మంది సంగతి ఒకడిని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి అంత క్రూరమైన విలన్స్ కూడా ఏ హీరోని అంటాడు ఆ విలన్ గాడు, నువ్వు అసలు నిజంగా సైనికుడువా కాదు, నువ్వు రాక్షసుడివి అని తిడుతుంటాడు. ఆడు క్రూరమైన రాక్షసుడు, ఆడు మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు, బందిపోటు. ఆ బందిపోట్లను కొడుతున్నాడని హీరోని రాక్షసుడిని తిడతాడు విలను. ఎక్కడ చూడం మనం, కొత్తగా అనిపిస్తుంది ఆ సినిమాలో. ఈ రోజున వైసీపీ వాళ్ళని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుందండి. ఎందుకు గుర్తొస్తుంది రాజేష్ అని మీరు అడగొచ్చు. వైసీపీ హయాంలో ఎన్నో నేరాలు, ఘోరాలు, అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం ఒక గాడిని పడుతుంది. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి, కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి, కుర్రోళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తున్నాయి, కొత్త ఆశలు ప్రజల్లో, యువతలో, నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్న ఈ సమయంలో కాపులకు అన్యాయం జరిగిపోయింది, కాపుల మీద దాడి జరిగిపోతుంది అంటాడు ఒక నాయకుడు వచ్చి. ఇంకో నాయకుడు వచ్చి బీసీలను తొక్కేస్తున్నారు, బీసీల మీద బీభత్సమైన దాడులు జరిగిపోతున్నాయి, ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అంటాడు ఇంకో నాయకుడు వచ్చి. మరొక నాయకుడు వచ్చి లేదు ఎస్సీలు, దళితుల్ని ఇంకా తొక్కిపెట్టి నార తీసేస్తున్నారు అంతే, ఈ రాష్ట్రంలో అసలు చట్టం కరువైంది అంటున్నాడు. ఏంటండి ఈ ప్రచారం ఏంటి? నిజంగానే అలా జరుగుతుందా? మరి మా కళ్ళకి ఎక్కడ కనపట్లేదేంటి? ఎక్కడ ఏ పేపర్లోనూ కనపట్లేదు, ఏ బాధితుడు బయటకు రావట్లేదు. మాకు ఇగో పలానా అన్యాయం జరిగింది, లేకపోతే మా ఇంట్లో ఒక వ్యక్తిని చంపేసి మాకు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశారు, మరో చోట ఇదిగో పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారు, మరో చోట ఇదిగో మా డాక్టర్ గారిని రోడ్డు మీద పెట్టి ఈడ్చి కొట్టి చంపారు, మరో చోట ఇదిగో అయ్యన్న అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకెళ్ళి నరికి చంపారు. ఇలాంటి ఏ వార్తలు లేవేంటి? మరి ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాపుల మీద దాడులు జరిగిపోతున్నాయి, బీసీల మీద దాడులు జరిగిపోతున్నాయి, ఎస్సీ ఈ ప్రచారం ఎందుకు పడుతున్నారు? తప్పు కదండి ఇది. ఆ వివరాలు మాట్లాడదామండి. గతంలో నేను ఇక్కడ ఒక 3 నాయకులను వేశాను. కాపు నాయకుడిగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం గారు మా ప్రాంత నాయకులు, ఆయన అంటే నాకు గౌరవం. తర్వాత రామచంద్ర యాదవ్, బోడే రామచంద్ర యాదవ్ మాకు సమకాలీకుడు, మా వయసోడు కాబట్టి నేను పేరు పెట్టే పిలుస్తున్నాను.
ఆయన కూడా ఒక బీసీల తరపున పార్టీ పెట్టాడు, అప్రిషియేట్ చేస్తున్నాను. బీసీల తరపున ఒక పార్టీ పెట్టి ఒక బలమైన వాయిస్ వినిపించడం నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఆ వినిపించే వాయిస్లో కొన్ని శృతి తప్పుతున్నాయి అనిపించింది. ఇక మూడోది జాడ శ్రవణ్ కుమార్, అతను పార్టీ పెట్టాడు, మంచిదే. అతను లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అది కూడా మంచిదే, ఉపయోగపడుతుంది పార్టీకి. కానీ అతను ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ వివరాలు ఇప్పుడు ఈ రోజున ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అంతకన్నా ముందు మీకు ఒక వీడియో చూపిస్తానండి. సదరు మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఓ వీడియో మాట్లాడారు. చాలా బలమైన పాయింట్ తోటి లోకేష్ గారిని ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేశారు. కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకి ఏం స్వామి, నాకు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? నేను కూడా నిన్న టీవీలోనే చూసినా. జగన్మోహన్ రెడ్డి గారికి జెలసీ అండ్ కుళ్ళు మాట. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి, ఎక్కడికి ఎందుకు వెళ్ళాడంటే కొలంబోలో మ్యాచ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూడాలా, టీవీలో చూడొచ్చు కదా అంటున్నాడు మా జగన్ అన్న. అయితే ఆయనకి సానా సతీష్ గారు కరెక్ట్ కౌంటర్ ఇచ్చారు, చాలా పర్ఫెక్ట్గా. అసలు ఈయన ఈ మాట అంటానికి అసలు ఎందుకన్నాను రా అని జగన్ గారే బాధపడేలాంటి కౌంటర్ అయితే సానా సతీష్ గారు ఇచ్చారు. ఆయన కౌంటర్ విన్న తర్వాత నా వివరణ కూడా ఒకసారి మీరు చూడండి. ఆయన వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఏమంటా అంటే నేను మ్యాచ్ టీవీలో చూడొచ్చు కదా అంటే, ఆయనకి అలా రాసి పెట్టుంది టీవీలో చూడాలని. బయటకు వెళ్ళి చూడాలి, బయటకు వెళ్ళి చూడాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. నేరస్తుడివి నువ్వు బయటకు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తావని కోర్టు అడుగుతుంది. అంచేత ఆయన వెళ్ళలేక ఈయన చూసి ఏడుస్తున్నారు అంతే. ఆయన సొంత డబ్బులతో సొంత మ్యాచ్ టికెట్ కొనుక్కుని వచ్చారు ఆయన. ఈయన మ్యాచ్ చూడలేడు కాబట్టి నువ్వు టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఇప్పుడు ఈయన కోర్టుకి వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టమండి, నేను బయటకు కంట్రీకి వెళ్తున్నాను మ్యాచ్ చూడటానికి అనండి. కోర్టు ఎలా మాట్లాడుతుందో చూద్దాం. కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలిద్దరూ యూకేలో చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళి రావడానికే కోర్టు పర్మిషన్ కావాలి, కోర్టులో పిటిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టులోనే ఉంది. గతంలో ఈయన మీద ఉన్న అవినీతి కేసుల్లో భాగంగా ఈయన ఈ దేశం వదిలిగానే పారిపోతాడేమో అన్న ఆలోచనతో కోర్టు ఈయన పాస్పోర్ట్ని సీజ్ చేసింది. సో ఆ పాస్పోర్ట్ కోర్టులో ఉంది కాబట్టి ఈయన వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ ఉండాలి. లేదా ఇక వేరే పనుల గురించి వెళ్తాను, నేను సరదాగా అలా వెళ్ళి అమెరికా చూసి వస్తానంటే కోర్టు ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన కొలంబో ఎలా వెళ్ళగలడు? కరెక్టే కదా. ఆయన కొలంబో వెళ్ళలేడు కాబట్టి ఇంట్లో కూర్చొని టీవీలో చూశాడు. నేను ఇంట్లో కూర్చొని టీవీలో చూశాను కాబట్టి అందరూ అలా చూడాలంటే అందరి మీద కేసులు లేవు, అందరి పాస్పోర్ట్లు సీజ్ చేసి లేవు, అందరూ కూడా వేరే దేశం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి అదేం లెక్క నాకు అర్థం కాలేదు. అండ్ ఇందులోనే ఇంకో పాయింట్ చూస్తే, ఇప్పుడు ఆ మ్యాచ్కి వెళ్ళడం అంటే అది దేశభక్తి అండి. ఎందుకు? పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఆడుతుంది. పాకిస్తాన్తో మన ఇండియా మ్యాచ్ అంటే అది యుద్ధంతో సమానం. అంత ఉద్రిక్తతల మధ్య ఆ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి కూడా కొలంబో వెళ్ళిపోతారు చాలామంది పాకిస్తాన్ అభిమానులు. కొలంబో వెళ్ళి వాళ్ళ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోకూడదు, ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళాలి ఇండియా మీద అని వాళ్ళ కసి. కాబట్టి వాళ్ళ ప్లేయర్స్ని ఉత్సాహపరచడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొన్ని వేల మంది పాకిస్తాన్ నుంచి వెళ్ళారు. అలాగే ఇండియా అంటే గౌరవం ఉన్నవాళ్ళు, ఇండియా అంటే ప్రేమ ఉన్నవాళ్ళు పాకిస్తాన్ మీద మనం నెగ్గాలి, మన ప్లేయర్స్ని కూడా మనం ఉత్సాహపరచాలి, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి అని దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడు కూడా వెళ్తారు అక్కడికి. టీవీలో కూర్చొని చప్పట్లు కొడితే ఆ ప్లేయర్స్ కనబడదు కదండి. టీవీలో కూర్చొని మనం విజిల్స్ వేస్తే ప్లేయర్స్ కనబడదు కదా. తప్పనప్పుడు ఓకే, కుదరనప్పుడు ఓకే, కానీ అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి కదా అక్కడికి. అది లోకేష్ గారిలో దేశభక్తి. ఆ దేశభక్తి యాంగిల్ ఎందుకు కనపడలేదు? కొంతమంది విమర్శించే వాళ్ళని అడుగుతున్నాను నేను, మీరు వెళ్ళకపోతే పోయారు ఎంకరేజ్ చేయడానికి, అరే ఎల్లోళ్ళు విమర్శిస్తున్నారేటా? అదేమన్నా నేరమా? ఇప్పుడు వరకు ఏ పొలిటికల్ లీడర్ కానీ ఏ దేశ నాయకుడు, ఏ దేశ అధ్యక్షుడు చేయని పని అదేమన్నానే? అదేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీయా? ఆయన కూడా గట్టిగా ఇచ్చారు, లోకేష్ గారు కూడా, నా దుడ్లతో నేను పోయాను, నీకేటాయని నొప్పి నీ దుడ్లతో పోయానా అన్నాడు. సేమ్ ఇది రాయలసీమ యాసలో. కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఫైనల్ జరిగితే కనుక, ఇండియా కనుక ఫైనల్కి వెళ్తే నిన్ను కూడా తీసుకెళ్తాను రా జగన్మోహన్ రెడ్డి, నేను టికెట్ తీసుకెళ్తాను అన్నాడట ఆయన. ఎందుకు ఒక మాట అని 10 మాటలు అనిపించుకోవడం ఎందుకు? ఏమండి, అది ఆ ఎంకరేజ్ చేయడం అనేది అది దేశభక్తి. అది అయితే ఇలా లోకేష్ గారు ఒకరే చేశారా, ఇంకెవరు చేయలేదా? బాస్కెట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, ఈ మ్యాచ్ టీవీలో కూడా వస్తుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఈ మ్యాచ్ టీవీలో కూడా చూడొచ్చు.
కానీ ఆ మ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన. President Barack Obama. He's even cool with the balls coming at him. No problem. I can be cool. ఎవరండి ఆయన? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి వైసీపీలో జనరల్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి తెలియపోవచ్చు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అప్పట్లో ఒక దేశ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన. ఆయనకు 1,00,000 పనులు ఉంటాయి. అన్ని పనులు ఉన్నా సరే టీవీలో కూర్చొని చూడొచ్చు కదా అని ఆలోచించకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ టీంని ఎంకరేజ్ చేశాడు ఆయన. అంటే బాగా చదువుకుని మెచ్యూర్డ్గా ఉంటారండి. ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, అవును మన దేశం మన ప్లేయర్ ఆడుతున్నప్పుడు మనం వెళ్ళి ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటారు. కొంతమందికి సంపాదన, డబ్బు దోచుకోవటం, లేకపోతే స్కాములు చేయటం ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కళాపోషణ ఉండదు. కళాపోషణ లేకపోయిన వల్ల దేశభక్తి కూడా లేకపోతే ఎలాగా? బరాక్ ఒబామా వెళ్ళాడు ఆ మ్యాచ్ చూడడానికి. No, look, just crossed the leg. Yeah, He is like ours. ఇది మ్యాచ్కి వెళ్ళడం అదేదో నేరం అన్నట్టు. అసలు చెయ్యాలి, అందరూ అలా చెయ్యాలి, ఎంకరేజ్ చేయాలి మన ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు, అది పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు. చేయకపోగా అలా చేసిన లోకేష్ గారిని అదేదో తప్పు అన్నట్టు తప్పు పడుతున్నారు ఏంటండి? ఇదేం దరిద్రం అండి బాబు. Tonight's ceremonial first pitch. ఎవరండి? Please welcome the 43rd President of the United States of America, George. అమెరికా అధ్యక్షులండి. అంటే వాళ్ళు చేశారంటే అర్థం ఏంటి? ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పీక్స్లో ఉంటారు వాళ్ళు. ఈయనైతే ఏకంగా ఇప్పుడు లోకేష్ గారిలాగే సేమ్ లోకేష్ గారు ఎలాగైతే ఇండియా జెర్సీ వేసుకుని వెళ్ళారో అలాగా ఆ ప్లేయర్ జెర్సీ వేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అక్కడ చదువుకుని వచ్చినాడు, ఇక్కడ దుంపలపడి బ్యాచ్ కాదు. ఈ దుంపలపడి బ్యాచ్ అయితే ఏమనుకుంటుంది, అక్కడ దాకా వెళ్తే టికెట్ బొక్క, లేకపోతే మన ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ టికెట్ బొక్క, అక్కడేమో మ్యాచ్ టికెట్ బొక్క, ఆ డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు కొంతమంది. వాళ్ళు మనం మార్చలేము. కానీ సొంత డబ్బులతో వెళ్ళి దేశాన్ని ఎంకరేజ్ చేస్తే, దేశం తరపున ఆడుతున్న ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తే తప్ప అది. ఇక అగ్రరాజ్యానికి చెందిన అధ్యక్షులు వెళ్ళారు మ్యాచ్లకి. W. Bush. చూడండి ఎప్పుడు వస్తాయండి మనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా.